90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్లోని మీర్పేటలో జరిగినటువంటి సంచలనమైనటువంటి హత్య గురించి ఇప్పుడు అనేక కోణాలు వినిపిస్తున్నాయి. మొదట మిస్సింగ్ కేసు నుంచి ఇప్పుడు హత్య కేసుగా నమోదు చేశారు పోలీసులు. సో పోలీసులు ఆధారాలను ఎలా సేకరించారు, అసలు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారి, అదేవిధంగా ప్రస్తుతం అడ్వకేట్గా పనిచేస్తున్న సర్వీస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. రకరకాల డైవర్షన్స్ తిరిగాయి. ఫస్ట్ ఏమో మిస్సింగ్ కేసు అన్నారు, ఇప్పుడు ఎట్టకేలకు మర్డర్ కేసుగా నమోదు చేశారు. ఆధారాలని దొరకకుండా చేశాడు అతను, ఎక్కడ కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా చేశాడు. ఏం చేస్తారో చేసుకోండి అని పోలీసులకి సవాల్ విసిరాడు. ఎలా గుర్తించగలుగుతారు పోలీసులు ప్రతి మర్డర్, ఎనీ కేస్, వెన్ టూ థింగ్స్ కేమ్ ఇన్ టు కాంటాక్ట్, ట్రేసెస్ విల్ ఎక్స్చేంజ్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది, ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్. ఇద్దరు వ్యక్తులు తలపడినా, ఇద్దరు వ్యక్తులు కొట్లాడినా, ఒక హోల్ క్రియేట్ చేసుకుని హోల్లోకి వెళ్ళిపోయినా దొంగతనం చేయడానికి ట్రేసెస్ అని విల్ ఎక్స్చేంజ్. అంటే దీనికి సంబంధించిన వెంట్రుకలు హోల్ లేకపోతే ఇంకో ఏదో దొరికిపోతుంది, ఎక్కడో దొరుకుతుంది. క్రిమినల్ విల్ నాట్ ఎస్కేప్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. కానీ అతను చాలా జాగ్రత్తగా తెలివిగా ఆర్మీలో పనిచేశాడు కాబట్టి కాబోలు ఉడకబెట్టాడు, ముక్కల్ని చేశాడు, మళ్ళీ ఆరబెట్టాడు, పొడి చేసి కాలువలో డ్రైనేజ్లో కలిపేశాడు. ఎముకల్ని సపరేట్ చేసి, ఆ ఎముకలు నలగవు కాబట్టి, పొడి కావు కాబట్టి వాటిని తీసుకెళ్లి చెరువులో పడేసాడు అని చెప్తున్నాడు. సరే, ఇంత జాగ్రత్తగా చేసిన ఆ వ్యక్తి ఎక్కడో దగ్గర దొరికిపోయాడు పోలీసులకి, అంతేనా? ఇప్పుడు ఆయన కన్ఫ్యూజ్ చేసినగా మిస్సింగ్ కేసు కట్టినప్పుడు, ఇప్పుడు ఇంట్లోకి సీసీ కెమెరా ఫుటేజ్ చూసిండ్రు, ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు పోలేదు ఆ లేడీ, కనుక ఇంట్లోనే ఎఫ్ఐఆర్ జరిగింది. తర్వాత సరౌండింగ్ హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఈ సౌండ్స్ కానీ భయపడి మొత్తం పారిపోయారు దీనికి అనుకునే ఇండ్లు. అంటే అక్కడ అఫెన్స్ జరిగినట్లు కన్ఫర్మ్డ్. కాకపోతే వీడు అతి తెలివి ప్రయోగించు, తెలివి కదా అది, అతి తెలివి, పనికి వాళ్ళే తెలివి, వేదవా. ఎందుకంటే ఏం కన్సిడర్ చేస్తారా, దానికి ఒక సెక్షన్ 201 అని. కాకపోతే ఏంటంటే మర్డర్ కేసులో బాడీ లేనిది కేసు కాదనేది వాదన ఉంది. సరే, బాడీ ఒకసారి దొరకదు. మర్డర్ కన్ఫర్మ్ అయినప్పుడు బాడీ దొరకకపోతే సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. తర్వాత ఇంక్వెస్ట్ అనేది 174 CRPC ప్రకారం శవ పంచనామా అంటారు. ఆ శవ పంచనామా దీంట్లో ఉండదు. కాకపోతే నీళ్ళలో పోయి తీసుకు కలిపిండి కదా, ఇక్కడ ఒక పంచనామా చేస్తారు. వాళ్ళు తీసుకుపోయి ఐడెంటిఫై చేసి, నేను తీసుకొచ్చి ఈయన కలిపినా, నీళ్ళ కలిపినాక దొరకదు కోర్టులో జడ్జెస్ తెలియదా. ఇంకొక మే ప్రెజ్యూమ్ అనేది ఒకటి ఎవిడెన్స్ యాక్ట్లో ఉంది, ఊహించుకోవచ్చు, చంపిండొచ్చు, కలిపిండొచ్చు అని. దాని కింద మే ప్రెజ్యూమ్ కింద కేసు కన్విక్షన్ అవుతుంది. కన్విక్షన్ కాదని లేదు. చాలా మంది బాడీ లేదు కదా, అవుతుందా కాదా. బాడీ చంపినట్లు ఎవిడెన్స్ ఉంది కదా, ఆ ఇంట్లో గిన్నెలు ఉన్నాయి, తర్వాత ప్రెషర్ కుక్కర్ ఉంది, ప్లస్ కట్టి తీసుకున్నాక మొద్దు ఉంది, మొద్దు పైన బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ అల్ట్రావైలెట్ రేస్తో డిటెక్ట్ చేసిన పోలీసులు. ఆ కమర్షియల్ గ్యాస్ స్టవ్, సింగిల్ బర్నర్ ఉన్నటువంటి స్టవ్ మీద మాంసపు ముద్దలు కూడా దొరికాయి అని అంటున్నారు. కొన్ని పీసెస్ దొరికాయి. అవన్నీ కూడా ఏం చెప్తాయి, అవి ఎనిమల్ బ్లడ్, వన్ బ్లడ్ అని చెప్తుంది. బ్లడ్ స్టెయిన్స్ కొంచెం ఎక్కువ దొరికితే గ్రూప్ కూడా చెప్తుంది. అది కూడా ఏమన్నా ఫ్లెష్ ఉంది కదా, ఎనిమల్దా ఉమెన్దా, ఎనిమల్ అంట. ఆ ఇంట్లో ఉమెన్ అంటది, మళ్ళీ ఇంట్లో మ్యాన్ అంటది, మనిషిది అంటది. మనిషిది అన్నప్పుడు ఈమెనే కదా ఉన్నది, ఎవరు భార్య భర్తలు కదా. అది తర్వాత సర్టిఫికేట్ కూడా దొరుకుతాయి. స్కఫుల్లో బ్లడ్ ఇట్లా కొడుతుంది కదా, ఎక్కడన్నా బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి, ఇంకా కూడా ఉంటాయి. క్లీన్గా సీన్ అబ్జర్వ్ చేయాలి, సీన్ డిస్టర్బ్ చేయదు. ఎనీ మర్డర్ కేసులో సీనే క్లూస్ ఇస్తుంది. మెయిన్ అక్కడే దొరికిపోతారు. అల్టిమేట్ అదే. ఆ తొందరలో కానీ మర్చిపోయి ఏదైనా బారేసిపోతారు, లేదంటే చేయకూడని పని చేస్తారు. ఇల్లు అంతా అలికి అందినప్పుడు కుండ మీద పడింటుంది బ్లడ్ స్టెయిన్స్, ఆడ దొరుకుతాయి కదా, గోడ మీద పడుతుంది. నేరస్తు ఎప్పుడు క్లూస్ వదిలిపెడుతున్నాడు, ఆ క్లూస్ పట్టే బాధ్యత, వెతికి పట్టే బాధ్యత పోలీస్. దట్స్ కాల్డ్ పోలీస్. సో ఇక్కడ ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేశారు, బ్లూ రేస్ టెక్నాలజీని యూజ్ చేశారు. సో అల్ట్రావైలెట్ కిరణాల ద్వారా వాటిని ఐడెంటిఫై చేశారని అంటున్నారు. జనరల్గా అలా జరుగుతుంది. బాడీ ఐడెంటిఫై కాదు, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి కదా, ఆ బ్లడ్ స్టెయిన్ అల్ట్రావైలెట్ ప్రయోగిస్తుంటే అది హ్యూమన్ బ్లడ్, గ్రూప్ అవన్నీ వస్తాయి. ఒకవేళ భార్య ఇంతకుముందు హాస్పిటల్ మెడికల్ ఎగ్జామిన్ చేసుకుంటే బ్లడ్ గ్రూప్ అవుతుంది. అది అక్కడ రాలేదు, సర్కమస్టెన్షియల్ చైన్ లింక్ అన్నట్టు. అట్లా అక్కడ బ్లడ్కు ఇక్కడ ఆ మొద్దు విన్న బ్లడ్కు 1 సేమ్ అని వచ్చింది అనుకో, ఓకే. సో ఫస్ట్ టైము అతనే చెప్పాడు విషయాన్ని, పోలీసులు అదుపులో తీసుకున్న వెంటనే ఇలా హత్య చేశాను, ఇంత దారుణంగా చంపాను, ముక్కలు చేసి ఉడకబెట్టి పొడి చేసి పడేశాను అని చెప్తున్నాడు. సార్, మళ్ళీ అతనే మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, కోర్టులో నేను చెప్పుకుంటాను,
నన్ను ఏం చేస్తారు, ఏం చేయలేరు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. సో పోలీసు ఉన్నతాధికారులు విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది మిస్సింగ్ కేసు కిందే నమోదు చేస్తున్నాం, ఇంకా కూడా అతన్ని అక్యూజ్డ్ అని అనవద్దు అంటూ కూడా చెప్పారు సాక్షాత్తు పోలీసు ఉన్నతాధికారి డీసీపీ. వెంటనే మళ్ళీ మర్డర్ కేసుగా కన్వర్ట్ అయింది. అంటే ఆధారాలు దొరక్కపోతే ఒక మనిషిని చంపినా కూడా అది మిస్సింగ్ కేసు కిందే ఉంటుంది. అది హైలీ ఇంపాసిబుల్, అలా ఉండడు. ఎందుకంటే కన్ఫెషన్ ఉంది ఇక్కడ. మర్డర్ చేసినప్పుడు అక్యూజ్ సరెండర్ అయ్యి కన్ఫెస్ చేస్తాడు, వాడు దొరకపోవచ్చు. కన్ఫెషన్ 27 ఎవిడెన్స్ యాక్ట్ కూడా కన్ఫెషన్లు ఏమో ఒకసారి చేశానని చెప్తాడు, మరొకసారి చేయలేదు అని చెప్తే దాన్ని ఎలా తీసుకుంటారు పరిగణలోకి? వేరియేషన్స్ ఐడెంటిఫై చేస్తారు కదా, ఫస్ట్ అని చెప్పి సెకండ్ అని చెప్పి విచ్ వన్ ఈస్ కరెక్ట్ అనేది. లీస్ట్ టు రికవరీ, ఆ మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దు రికవరీ చేస్తారు, కన్ఫెషన్ రాస్తారు, ఆ బ్లడ్ చైన్స్ రికవరీ చేస్తారు. అలా చైన్ లింక్ ఎవిడెన్స్ ఇది. అంతవరకు ఎవరు తప్పించుకోలేదు, మర్డర్ కేసులో తప్పించుకోలేదు. డెడ్ బాడీ ఉండాల్సిన, ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం తెలియదు, ఉండాలి కానీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ చేస్తే పంచులు పెట్టి ఒపీనియన్ రాస్తారు. అదే పంచుల ముందు కన్ఫెషన్ రాస్తారు కదా. సో ఆ మాంస పీసెస్ అవి దొరికేవి కాబట్టి ఇప్పుడు వాటిని డిఎన్ఏని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి డిఎన్ఏ పిల్లల ద్వారా ఐడెంటిఫై చేస్తారు, అంతే వస్తుంది, పిల్లల నుంచి వస్తుంది. ఆటోమేటిక్ వస్తుంది. హెయిర్ కూడా దొరికిందండి, హెయిర్ దొరికినా కూడా డిఎన్ఏ బయటపడుతుంది. హెయిర్ దొరికి కూడా డిఎన్ఏ వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ ద్వారా చేస్తారు. అట్లా ఇన్వెస్టిగేషన్ మైన్యూట్ పోతుంది, చేస్తుంది, బాగా చేస్తుంది. సెన్సేషనల్ కేసు కనుక మోర్ పర్టికులర్గా చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే అన్ని కేసులు చేస్తుంటారు కానీ ఇది కూడా చేస్తారు, తప్పకుండా చేస్తారు. చేయకపోతే మన పోలీసు ఫెయిల్ అయిన ప్రజలు, మీడియా ఎవరు ఊరుకోరు కదా. సో ఇప్పుడు కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి, ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. అంటే ఇద్దరి మధ్య కొన్ని తగాదాలు ఉన్నాయి, మరదలతో కొంత అతను మిస్బిహేవ్ చేశాడు. సో ఇది ఊర్లో కూడా పంచాయతీ నడిచింది. ఆ విషయమై భార్య నిలదీసింది మాధవి గురుమూర్తిని. ఆ తర్వాత మాధవి వచ్చేసి అతనికి వేరే అక్రమ సంబంధాలు అంటే ఆ విషయం కూడా నిలదీస్తే ఊరికి వెళ్ళే క్రమంలో కూడా ఒక గొడవ జరిగింది. సో తాలిబొట్టు తీసి అతను ముఖం మీద విసిరేసింది. అప్పుడు అతను నెట్టేస్తే ఆ తల వెళ్ళి గోడకు తగిలి చనిపోయింది. సో ఇలా జరిగింది. ఆధారాలు దొరకకుండా ఉండడం కోసమే ఇదంతా చేశాడు. అది ఆధారాలు దొరకకుండా ఉండడానికి చేసిన మాత్రం కన్ఫామ్ అది. కానీ ఇంత క్రూరంగా చేస్తారా? మీరు చాలా కేసెస్ చూసుంటారు. ఉంటారు అక్కడ సైకో టైప్ మారిపోతారు వాళ్ళు, సైకో టైప్ అయిపోయి చేస్తారు. కట్ త్రోట్ చేస్తారు, అంటి పెట్టేస్తారు, వన్ చేస్తారు, రకరకాల ఇది చేస్తారు. బాడీ దొరకకుండా చేస్తారు. బూడిదనే ఉంటుంది దాంట్లో, ఆ బూడిదని కూడా సీజ్ చేస్తాం. సీజ్ చేసి దీంట్లో మనిషికి సంబంధించిన బొక్కలు ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయని కూడా ఐడెంటిఫై చేస్తాం, ఫోరెన్సిక్ పంపించి. వాళ్ళు ఇవన్నీ మీరు చెప్పిన స్టోరీ అంతా ఆఫ్టర్ థాట్, ఆ ఇంటికాడ పోయిన మర్దలకు అనేది ఇవన్నీ మోటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారు పోలీసు వాళ్ళు, స్టేట్మెంట్ రికార్డ్ చేసి. వాళ్ళకి సంబంధించి వాళ్ళు వచ్చి ఎట్లా చెప్తారు, చెప్పలేరు. అందుకొరకే ప్రతి విట్నెస్ కూడా 164 చేయించాలి. అంటే స్టేట్మెంట్ రికార్డ్ అయితే మ్యాజిస్ట్రేట్ 164 చేయిస్తే దెర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు గెట్ ద కన్విక్షన్. సో మీరు ఇప్పుడు అడ్వకేట్గా కూడా పనిచేస్తున్నారు, అలాగే ఆల్రెడీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఈ కేసులో ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుంది? నాకు తెలిసి మినిమం యావజ్జీవగారి శిక్ష ఉంటుంది, మ్యాక్సిమం హ్యాంగింగ్ ఉంటుంది. ఉరి శిక్షను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇదేదో హీనియస్ అఫెన్స్ కదా ఇది. ఇది భయంకరమైన వాతావరణం సృష్టించే అఫెన్స్. ఈ అఫెన్స్ మళ్ళీ ఇదే స్ప్రెడ్ అవర్ అయితే మిగతా బుద్ధిమంతులు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వీడిని ఆదర్శంగా తీసుకొని చాలా క్రైమ్స్ చేసే ప్రమాదం ఉంటుందని కోర్టు కూడా ఆలోచిస్తుంది. అందుకొరకు ట్రయల్ జైల్లో పెట్టి డే బై డే 1 month లోపల ట్రయల్ క్లోజ్ చేసుకొని కన్విక్షన్ తీసుకోవాలి. చాలా మంది ఉమెన్స్ ఎన్కౌంటర్ చేసేయాలని కోరుతున్నారు. ఎన్కౌంటర్ అనేది విజిబుల్ గా మాట్లాడే విషయం కాదు, అది డిపెండ్స్ అపాన్ వాళ్ళు కోరడం వల్ల. అంటే వాళ్ళకి లా నాలెడ్జ్ ఉండకపోవచ్చు అనుకున్నాం. ఆ హీనియస్ అఫెన్స్ ఇస్తారో వాళ్ళు అట్లా కోరుకుంటారు. వీడి భార్యని అట్లా తీసేళ్తాం వదిలిపెట్టేసి అయిపోతుండే, కానీ వాడు పగనించుకున్నాడు. మిలిటరీ బ్లడ్ కింద వారిందో మరి మిలిటరీ బ్లడ్లో కూడా అట్లా ఎందుకుంటూ ఉండరు, జనరల్ ఉండరు. వీడే వేదో ఉండకూడదు, కావాలని చేసి శనికావేశంతో తీసుకున్న నిర్ణయం. ఫస్ట్ తల వాళ్ళకి చచ్చింది కదా, మళ్ళీ బతికితే కష్టం, మళ్ళీ బతికినాక ఇదంతా బయటకు వస్తుంది అనే ఒక కాన్సెప్ట్తోన తీసుకునే అనిపిస్తుంది. ఉంటారు సార్ జనరల్ గా ఇలాంటి సైకో కిల్లర్స్ ఉంటారు. చాలా మంది ఉంటారు. చూసారా మీ సర్వీస్ లో చాలా మంది ఉంటారు. చాలా కేసులు కూడా అయినాయి. ఎందుకంటే ఒక తలకాయ తీసి బాడ ఎక్కడో తీసుకుపోయేస్తాడు. 20 ఏళ్ల కింద ఒక మనిషిని చంపితే ముక్కలు చేసి రైల్లో కూర్చొని అక్కడ పేపర్ వేసుకుంటూ పోతాడు. ఆ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ న్యూస్ పేపర్కి వెళ్ళి వచ్చింది. అట్లాగా పోలీసులు డిటెక్ట్ చేసిన కేసు. ఏదేమైనా వీనికి పనిష్మెంట్ అయితే సివియర్ పడాలి. యాజ్ పర్ మై ఒపీనియన్ అయితే మాత్రం ఉరిశిక్ష వేస్తే సబబు అని భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.